ఓట్లున్నాయంటే లీడర్ల కంటే ఎక్కువ ఖుషి అయ్యేది పబ్లికే. ఎన్నడు కనబడని లీడర్లు ఇండ్ల ముంగటికి వస్తారు. మళ్ళా కడుపుల తలకాయ పెట్టి కమ్మగా తీయగా మాట్లాడతారాయే. అవసరమైతే కాళ్ళు సుత పట్టుకుంటారు. ఇక ప్రచారం, పైసలు, మందు, విందులు హో మామూలుగుంటాయా? నీ అవ 6 నెలలకోపారి ఓట్లు వస్తే బాగుండబ్బా అనుకుంటారు కూడా. నడిమిట్ల ఎలక్షన్లు వస్తుంటేనే గిట్లుంటే ఇక 5 ఏండ్లకు ఒక్కపారే ఏలుకు ఇంకురుద్దే రూల్ వస్తే ఎట్లుంటదో పో. ప్రచారం అయినట్టే జమిలీ బిల్లు పార్లమెంట్ కు వస్తే జగడమైంది. సెంటర్ న్యాయశాఖ మంత్రి అర్జున్ సార్ బిల్లు పెట్టంగానే ప్రతిపక్షాలు గయ్యున లేచినాయి. రాజ్యాంగం ప్రకారం కరెక్ట్ కాదు, రాష్ట్రాల హక్కులను గుంజుకుంటున్నారు, ప్రాంతీయ పార్టీలను ఖతం చేసే కుట్రని కాంగ్రెస్ గ్రూప్ పార్టీలన్నీ లొల్లిపెట్టినాయి. चार राज्यों के चुनाव एक साथ नहीं करा पाए, वो पूरे देश की लोकसभा और सारे प्रांतों की विधानसभा एक साथ कराने की बात करते हैं. It is not an election reforms. It is just a fulfillment of one gentleman's desire and dream. Nothing more than that. మన ఎంఐఎం పార్టీ కూడా మెస్తలేదు. This bill will finish off regional parties. This bill is only brought in to massage the ego of the supreme leader. Thank you, sir. Oppose this bill. లేలే అసెంబ్లీకి పార్లమెంట్ కు ఒక్కపారి ఓట్లు పెట్టుడే మంచిది. ఊకుక్క పెడితే పైసలు దండుగా ఆఫీసర్ల పని ఖరాబ్ అవుతుంది, పోలీసులకు తిప్పలవుతుంది అనేది బీజేపీ గ్రూప్ పార్టీల మాట. సెంట్రల్ లో పోతున్న టీడీపీ కాదు, వైసీపీ కూడా ఫుల్ హిమ్మత్ ఇచ్చింది. వికసిత్ ఆంధ్ర 2047 రిఫ్లెక్టింగ్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ ఐ సపోర్ట్ ద బిల్ సార్. థ్యాంక్ యూ. జమిలీ బిల్లే వద్దని ప్రతిపక్షాలు అంటుండే వరకు ఓటింగ్ పెడితే 269 మంది జై అంటే 198 మంది నై అన్నారు. మెజార్టీ మెంబర్లు ఓకే అన్నందుకు బిల్లు పెడతారట. అయితే ఫస్ట్ పార్లమెంట్ కమిటీకి బిల్లు పంపినాక ఈడికి తెచ్చి చర్చకు పెడతారట. जेपीसी को सौंपने के लिए वो तैयार है, तो जेपीसी में सारी चर्चा होगी और जब जेपीसी के रिपोर्ट के आधार पर कैबिनेट इसको पारित करेगी तब भी फिर से चर्चा होनी है. అయితే లోక్సభలో బిల్లు పాస్ కావాలంటే 361 మంది ఎంపీల హిమ్మత్ అక్కర పడితే బీజేపీ గ్రూప్ కు 293 మందే ఉన్నారు. ఆఖరికి ఏమైతుందో గానీ ఈ సభలో బీఆర్ఎస్ ఒక్కరు కూడా లేరు. మరి బయట జమిలీకి జై అంటారో నై అంటారో చూడాలి.